లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం నుంచి 48 వరకు. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృష్టుడాయను. గర్భాలయపు తెర నడిమికి దిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడని చెప్పి దేవుడు మహిమపరచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యమును చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. దేవుడి వాక్యం దీవించుగాక. మహాగణుడా, మహోన్నతుడా, నీకు అనేకమైన స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్న దేవా. అవును తండ్రి యేసయ్య, ఈ శుభ శుక్రవారం రోజున ప్రభువా మాతో, మా అందరితో మాట్లాడి ప్రభువా. అవును తండ్రి, నీ దీనదాసుడు ప్రభువా, దీనదాసుని పక్షాన మీరు నిలబడి ప్రభువా తండ్రి యేసయ్య, ఆయన ఎందు ప్రభువా నీ దేవదూత కాపుదల సహాయం దయచేయమని అడుగుచున్నా తండ్రి యేసయ్య. నీకు స్తోత్రం తండ్రి. అవును తండ్రి, వాక్యం చెప్తుండగా ప్రభువా, 7వ వాక్యం చెప్తుండగా ప్రభువా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా తండ్రి ఆయన ఎందు నీ దేవదూత కాపుదల సహాయం దయచేయమని అడుగుచున్నా తండ్రి. అవును తండ్రి, మాకు వినే చెవిని ప్రభువా, అర్థం చేసుకునే మనసును దయచేయమని ప్రభువా. అవును తండ్రి, మాకు మంచిగా చదివే వాక్యాన్ని దయచేయమని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ దీనదాసుని పక్షాన మీరు ఉండమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభు శిలువ మీద ఆనుకోలేదు, వ్రేలాడి ఉన్నాడు. 2 చేతుల్లో మేకులు దిగగొట్టబడ్డాయి, కాళ్ళలో మేకులు దిగగొట్టబడ్డాయి, శరీరం అంతా గాయాలైపోయాయి. ఒక్కసారి గాయం మీద చెమట అలాగ పడిందనుకోండి, భయంకరమైన మంట ఉంటుంది. అటువంటి భయంకరమైన యాతన పడుతుంటే మీకు నీళ్ళు ఇచ్చి, జ్యూస్ ఇచ్చి, సమయం ఇచ్చి, కాళ్ళు పట్టుకుపోతే ఆమె లేపి మళ్ళీ కూర్చోబెడితే అల్లుళ్ళు చెప్దామా? అట్లుంటుంది మనవారు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, యేసయ్యకు మహిమ కలుగునుగాక. మంచిది, మనమంతా కూడా ప్రసవ వేదన పడాల్సిందే. యేసు ప్రభుల వారు శిలువలో ప్రసవ వేదన పడ్డాడు. తన తండ్రికి కుమారులను అప్పగించడానికే శిలువలో ఆయన ప్రసవ వేదన పడ్డాడు. ఆయన కేకలు వేశానని బైబిల్ రాయబడింది. అపోస్తలుడైన పౌలు నేను ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు. దేని కొరకు? క్రీస్తు సారూప్యం మీ యందు ఏర్పడు వరకు నేను కూడా ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు. మనం కూడా ప్రసవ వేదన పడాలి. దేని కొరకు? ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రసవ వేదన పడాలి. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇన్ని గంటలు కూర్చోవాలి అంటే, ఇన్ని గంటలు దేవుని మాటలు వినాలి అంటే అపవాదిగాడు కొంచెం అలాగ మిమ్మల్ని జోకడతా ఉంటాడు. రే నీకు అర్థం కాదు నాయనా. వాళ్ళు ఒక్కొక్కరి దొరకు వచ్చి, ఒకరికి ఇంగ్లీష్ వస్తుంది, ఒకరికి తమిళ్ మాట్లాడుతున్నారు, ఒకరికి మలయాళం మాట్లాడుతూ ఉన్నారు, ఒకరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఒకరు స్టూడెంట్కి చెప్పినట్టు చెప్తా ఉన్నారా. నీకేమి అర్థం కాదు, శుభ్రంగా నిద్రపోవని చెప్తా ఉంటారు. అయితే మనము ఆత్మ సంబంధమైన బిడ్డలమై దేవుని మాటలు వినాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం చెప్పడానికి ముందు నేను ఒక ప్రశ్న మీతో వేయాలనుకుంటున్నాను. యేసు ప్రభుల వారు శిలువ శిక్షను ఎందుకు భరించారు? యేసుక్రీస్తు ప్రభుల వారికి శిలువ శిక్ష ఎందుకు? అసలు మరణం పొందటానికి కారణం ఏంటి? ఒక చిన్న క్లూ ఇవ్వండి చాలు. దేని కొరకు ఆయన మరణం పొందాడు? పాస్టర్లు చెప్పినా ఒకటి, నాకు ఎవరు చెప్పినా ఒకటి, ఆన్సర్ రావాలంతే. మృతి పొందేను. అది దేని కొరకు మృతి పొందేను?
మన పాపములన్నీ మంచిదే. అసలు ఆయన మరణము దేని కొరకు అన్నది రక్షణ. పర్యాయ పదాలు చెప్పకండి, డైరెక్ట్ మాటలు చెప్పండి. కాదు, నూతన జీవం కొరకు కాదు. తండ్రితో ఎదేను తోటలో బంధం ఉండింది. ఆ బంధాన్ని కలపటానికే పరలోకం నుండి వచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఏదేను తోటలో తండ్రికి కుమారుడికి ఒక బంధం ఉండింది. ఆ బంధం విడిపోయింది. విడిపోయినప్పటి నుంచి అపవాది చేత శోధింపబడి బాధింపబడి దేవునికి దూరం అయిపోతున్న ఈ ప్రజలందరినీ కూడా రక్షింపజేయాలి, వీరిని నడిపించాలి అని ప్రవక్తలను, న్యాయాధిపతులను, దీర్ఘదర్శులను, ఇలాగ భక్తులు అందరినీ పంపాడు భూమి మీదకి. కానీ ఎవరు కూడా ఆ దూరమైపోయిన బిడ్డలను దగ్గరికి తీసుకురావట్లేదు. తండ్రిని పరిచయం చేస్తున్నారు కానీ తిరిగి వాళ్ళు జారుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం 1 నుండి చదువుకుంటుందాం. ప్రకటన గ్రంథం 5:1 నుండి. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమందు ఆసీనుడైన ఉన్నవని చేతిలో చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకైనను యోగ్యుడైన వాడు, బలిష్ఠుడైన అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయినో ఆ గ్రంథం విప్పుటకు చూచుటకు యోగ్యుడెవడని బహుగా ఏడ్చుచుంటిని. స్తోత్రం చెప్పండి. అదిగో నా కుమారులను విడిపించడానికి ఎవరైనా వెళుతారంటే అందరూ వస్తున్నారు, అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళ భక్తి వాళ్ళకే కష్టమైపోయింది. అయితే పరలోకము నుండి బైబిల్ రాయబడుతుంది, యూదా గోత్రపోయిన సింహం. ఆ మాటలు కూడా కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురు, యూదా గోత్రపు సింహం 7 ముద్రలు చేతపట్టుకొని ఆ గ్రంథం ఇప్పుడకు జయము పొందినని నాతో చెప్పిన. గంభీరంగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏదెను తోటలో విడిపోయిన ఆ రోజు నుండి కొన్ని వేల సంవత్సరాల నుండి మానవుణ్ణి పరిపూర్ణమైన క్రైస్తవుడిగా లేక పరిశుద్ధుడిగా దేవుని బిడ్డగా మార్చటానికి ఎంతమంది భక్తులు వచ్చినా సరిచేయలేకపోయారు. అందుకే పరలోకమందున్న తండ్రి బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు. ఈ గ్రంథం విప్పటానికి చూడటానికి కనీసం యోగ్యుడైన వాడు ఉన్నాడా అని చూస్తే ఎవ్వడు లేడు. అయితే బలిపీఠము దగ్గర నుండి ఒక స్వరం వినబడుతుంది. పెద్దలలో ఒకడు చెబుతున్నాడు, యూదా గోత్రపు సింహము ఇదిగో విప్పటానికి చూడటానికి దాన్ని నెరవేర్చడానికే ఉన్నాడని. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది, ఆయన శిలువ శిక్ష ఎందుకు అంటే ఒక సంఘముగా మనం చేర్చబడాలని, ఆ సంఘము సార్వత్రిక సంఘముగా అవుతుందని, ఆ సంఘం ఎత్తబడాలని యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ శిక్షకు అప్పగించుకున్నారు. హల్లెలూయా. 2 కార్యాలు ప్రప్రథమముగా. ఇప్పుడు చెప్పినవన్నీ రైటే, మీరు చెప్పింది ఏది తప్పు కాదు, అన్ని రైటే. కానీ ప్రాముఖ్యమైనవి ఏంటంటే విడిపోయిన బంధాన్ని ఏకం చేయటం, రెండవది సంఘముగా సమకూర్చి అందరినీ ఆయన ఎత్తుకొని పోవటానికే శిలువ శిక్షను భరించాడు. ఇప్పుడు మనమంతా ఇక్కడ ఎందుకు కూడుకున్నాం? మనకు తెలియని భక్త, మనకు తెలియని మాటల 7 మాటలు చెప్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి వింటున్న మాటలే.
కొత్తగా ఏమీ లేదు. ఒకవేళ మనుషులు కొత్త వాళ్ళు ఏమై ఉండొచ్చు, కానీ బోధ కొత్తగా ఏమి ఉండదు. ఎందుకు కూడుకున్నామంటే దేవుని ప్రేమలో మనం పాలి భాగస్తులం కావాలని. ఆయన త్యాగాన్ని మనము ఒక్కొక్కసారి ఈ రీతిగా ధ్యానం చేయడానికి దేవుడు మనల్ని సంఘముగా సమకూర్చుకున్నాడు. గొప్ప, ఎందుకంటే బోధలు అనేకములైన ఉండొచ్చు, కానీ మూల అర్థం ఒకటే, ఆయనను సమీపించటమే. ఆమేన్. దేవునికి మహిమ. ఇప్పుడు చదువుకుందాం. సహోదరి చదివినట్టుగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. బైబిల్లో మనం చదువుకున్న ఈ సత్యం చాలా విలువైంది. మొదట తండ్రి అని ప్రారంభించాడు. తండ్రి అని ప్రారంభించాడు. మొదటి మాటలో కూడా మనం చదివితే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు. మొదటి మాటకు చివరి మాటకు చాలా బంధం ఉంది. మనము ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభిస్తాం. చివరిగా ముగించేటప్పుడు ఏం చెప్తాం? అడుగుచున్నాను తండ్రి అని ముగిస్తాం. చూసారా? అది లేకుండా ముగింపు ప్రార్థన చేయలేం. ప్రార్థన ప్రారంభించలేం. ప్రారంభంలో అడుగుచున్నాము తండ్రి అని ముగించకుండా ఈ ప్రార్థన ముగించబడదు. చూసారా? తండ్రితో ఆరంభమైంది, తండ్రితోనే ముగించబడుతుంది. క్రైస్తవ జీవితము కూడా తండ్రి చేతుల్లోనే ఉండాలి. బైబిల్ చెప్తుంది, తండ్రి అని ప్రారంభించి ఏమన్నాడు? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎంతమందికి దేవుని ఆత్మ ఉంది ఇక్కడ? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు చేతులెత్తి చెప్పండి. చూసారా? ప్రైజ్ ద లార్డ్. ఆత్మ అందరికీ ఉంటుంది. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు చేతులెత్తమన్నా. బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఒక మాట అంటారు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన నీకు ఎక్కడ నుంచి బాప్తిసం ఇస్తాడంట? నీళ్ళలోను అగ్నిలోను కూడా బాప్తిసం ఇస్తాడు. అగ్నిలో బాప్తిసం పొందిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అగ్నిలో అంటే నిజమైన అగ్ని కాదు తల్లి, మీకు ఎట్లా నేర్పియాలి నేను? అగ్ని అంటే నిజమైన అగ్ని కాదు, పరిశుద్ధాత్మ అగ్ని. నీళ్ళలో బాప్తిసం పొందుకున్న వాళ్ళందరూ కొట్టుకొని పోతూనే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి మీరు ఈ సంగతిలో. నీళ్ళలో బాప్తిసం పొందిన వాళ్ళు మరుసటి రోజు, లేకపోతే మరొక వారమో, మరొక నెలో, మరొక సంవత్సరానికో సినిమా థియేటర్లో, మందు షాపుల్లో కనపడతారు. చాలా మంది బాప్తిజాలు తీసుకొని ఏంది మీకు అర్థమైతే చాలు, ఇంకా ఎవరికి అర్థం కాకపోతే. బాప్తిజము తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రోజు కొట్టుకొని పోతారు నీళ్ళల్లో బాప్తిజం. నేను చెప్పే మాట. కానీ నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నిలో బాప్తిజం ఇస్తాడు. అంటే ఆత్మ బాప్తిజం ఇస్తాడు, ఆత్మ కార్యాలు నీతో చేయిస్తాడు, ఆత్మ సంబంధమైన మాటలు నీతో మాట్లాడిస్తాడు. ఈ ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రమే ఆత్మను తండ్రికి అప్పగిస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. శరీరము ఆత్మ ఈ రెండు కూడా చాలా పోరాటంగానే ఉంటుంది. రాత్రి పగలు ఉన్నట్టు ఉంటుంది. ఓ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. 90వ కీర్తన 10. 90వ కీర్తన 10. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల. నాకు అవన్నీ సంబంధంలా. ఇప్పుడు చదువు. బాగా వినాలి. అది త్వరగా, అది బాగా మనసు పెట్టి నా వైపు చూడండి అందరూ. సరే, అది త్వరగా
అది ఏంటి, మేమేంటి? అది మళ్ళీ చదువు. అది త్వరగా, అది అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు? మేము ఎగిరిపోదాం అన్నాడు. అది అన్నది సింగిల్, మేము అన్నది డబుల్. డబుల్ అంటే అవి అంటారు కదండి, రెండు ఉంటే అవి అంటారా, అది అంటారా? బహువచనం. అది ఎగిరిపోవును, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదాము. మేము అన్నాడు మళ్ళీ. అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది అంటే శరీరం, మేము అంటే ప్రాణము, ఆత్మ. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు, ఒక మనిషి చనిపోయాడు. అక్కడ బాడీ ఉంటుంది, కానీ ఏం పోయాడు? బాడీ ఉంటుంది, కానీ ఏం పోయింది? ప్రాణం పోయింది. బాడీ ఉంది, ప్రాణం పోయింది. యాడికి పోయింది? స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తుంది ప్రాణము ఆత్మ ఏకమై ఉంటాయి, ప్రాణము ఆత్మ ఏకమై ఉంటాయి. ఈ రెండు కూడా దేవుని దయచేసిన దేవుని వద్దకు వెళ్తాయట. స్తోత్రం. మీరు ప్రసంగి గ్రంథంలో ఆ మాటలు చదువుకోవచ్చు తర్వాత. బైబిల్ ఒక మాట, రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం, రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఎలా సమర్పించాలి? ఎలా? మళ్ళీ చదివితే బాగుంటుంది. సజీవ యాగం అన్నారు, నాకు తెలిసి రాంగ్ అనుకుంటున్నా నేను. మళ్ళీ చదవండి ఆ మాట. అది మాట, పరిశుద్ధముగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరాన్ని, అంటే బ్రతికి ఉండగానే, నువ్వు ప్రాణంతో ఉండగానే నీ శరీరాన్ని పరిశుద్ధముగా దేవునికి అనుకూలంగా మార్చుకో. హల్లెలూయా. నీ శరీరము కుళ్ళిపోయింది, నీ శరీరం కప్పు పడుతుంది, నీ శరీరము పాపపు ఇచ్చల చేత మలినమైపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధపరుచుకోవాలి. నీ శరీరము పరిశుద్ధపరచబడాలి, నీ ఆత్మ దేవునికి అప్పగించబడాలి. అంటే నీ శరీరం పరిశుద్ధంగా లేకపోతే నీ ఆత్మను దేవునికి అప్పగించలేవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ శరీరము పరిశుద్ధంగా లేకపోతే, మీకు అర్థం కావడానికి చెప్తున్నా నేను, మీకు అర్థం కావడానికి. మీరు వంట వండాలి, మీరు ఇప్పుడు ఒక భోజనం చేయాలనుకున్నారు, అన్నం చేయాలి. పాత్ర కడిగి చేస్తారా, కడగకుండానే చేస్తారా? కడగకుండా చేస్తే ఏమైపోతుంది? ఇప్పుడే కదా అడిగింది, గట్టిగా చెప్పండి. నేను ఏమైతుంది? 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 తినడానికి వీలు కాదు, తినలేము కూడా. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ శరీరము పరిశుద్ధముగా లేకపోతే, ఈ శరీరము దేవునికి అనుకూలముగా లేకపోతే, నీలో ఉన్న ఆత్మను దేవునికి పరిశుద్ధంగా నీవు అప్పగించలేవు. దేవుడు నీలో ఆత్మ పెట్టి ఉన్నాడు, ఆ ఆత్మను నీవు కూడా ఒకరోజు అప్పగించాలి. ఆమేన్. దావీదు కీర్తనకారుడు 31వ కీర్తన 5వ వచనంలో ఓ ప్రవచనాన్ని ప్రకటించాడు. చూడండి ఒక మాట. దావీదు అంటున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అన్నాడు. దావీదు అప్పగించాడు.
యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగించారు. ఈ వాక్యం వింటున్న నీవు, చెబుతున్న నేను, క్రైస్తవులనబడిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మను దేవునికి అప్పగించాలి. అప్పగించాలంటే రూల్ ఉంది. ఏంటి ఆ రూలు? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు దేవునికి అనుకూలంగా నీ శరీరాన్ని మార్చుకోవాలి. నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావు నీ శరీరాన్ని. ఎలిజబెత్ రాణి చనిపోతూ ఒక మాట అనిందట. ఆమె చనిపోతూ ఒక మాట అనిందట, అయ్యో నా బిల్డింగులు ఏమైపోతాయి, అయ్యో నా రాజ్యం ఏమైపోతుంది, అయ్యో నా బంగారు, నా వజ్ర వైడూర్యాలు ఏమైపోతాయి, నేను వీటి గురించి ఆలోచించాను కానీ నా ఆత్మను గురించి నేను ఆలోచించలేకపోయానే అనిందట. చనిపోయేటప్పుడు చాలా మందికి, ఒరే నాయన చిన్నోడా, వాళ్లకు మనం బాండ్ రాసి ఇచ్చామురా, వీళ్ళకు బాండ్ రాసి ఇచ్చామురా, వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, వీళ్ళు డబ్బులు ఇవ్వాలి, అదుగా అక్కడ నేను ఇది చెప్తా ఉంటారు కొంతమంది. అప్పగింత అన్నది ఎప్పుడో తెలుసా? చివరి గడియల్లో మనం అప్పగిస్తూ ఉంటాం. నాయన పిల్లలు జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త, పొలాలు జాగ్రత్త, నాయన బాగా చూసుకోరా అని అప్పగించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం అప్పగించారు చెప్పండి? ఆత్మను అప్పగించాడు. దేవునికి నీ ఆస్తి అక్కర్లేదు, దేవునికి నీ యొక్క ధనం అక్కర్లేదు, దేవునికి నీ భోగభాగ్యాలు అక్కర్లేదు. దేవునికి కావలసింది నీ ఆత్మ. దేవుడు నీకు ఎలాగ ఇచ్చాడో ఆత్మను అలాగే అప్పగించాలి. ఆమేన్, ఆమేన్. అదే పరిశుద్ధంగా అప్పగించాలి. చెడిపోయిన ఆత్మనిచ్చాడా దేవుడు? ఒక వ్యక్తి తనకు అనుకూలంగా భక్తి చేశాడు. నేను ముగిస్తున్నాను. తనకు అనుకూలంగా భక్తి చేశాడు, తనకు అనుకూలంగా నడుచుకున్నాడు. శరీరం అంతా కూడా విషమైపోయింది. దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దేవుడు ఏం చూశాడు? ఇప్పుడు తన శరీరాన్ని చూశాడు, తన ఆత్మను కూడా చూశాడు. వీని దగ్గర పరిశుద్ధాత్మ పని చెయ్యడు. బయటకు వచ్చే ఆత్మ వచ్చేసింది. ఇప్పుడేం పంపించాడు సౌలులోకి దేవుడు? ఏం పంపించాడు? గట్టి చెప్పండి. నీ మనసు సరైంది కాకపోతే, నీ ఆలోచన సరైంది కాకపోతే, నీ బుద్ధి సరైంది కాకపోతే, నీ శరీరములో ఆత్మ కార్యాలు లేకపోతే నీలోకి కూడా ఏమొస్తుంది చెప్పండి? దేవుని దగ్గర నుండి, నాకు అర్థం కాదు, ఇప్పటికి కూడా ఎన్నోసార్లు ధ్యానం చేశా నేను, దేవుని దగ్గర దురాత్మ ఉండడం ఏంటయ్యా? దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును పీడించిందంట. అందుకే మంచిగా ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం. మంచిగా బ్రతుకుదాం. శరీరముతో ఉన్న నాళ్ళు దీపం ఉండగానే నీ ఇల్లును, నీ బ్రతుకును, నీ శరీరాన్ని, నీ కోరికలు, నీ ఆలోచన దేవునికి అనుకూలమగునుగాక. నీకు అనుకూలంగా ఉండటం కాదు. బోధ నచ్చకపోతే సంఘం మార్చే వాళ్ళు ఉన్నారు, సేవకుడు నచ్చకపోతే సేవకుని మార్చే వాళ్ళు ఉన్నారు. దేవుడు అది కాదు కోరుకుంటున్నది, నీవు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి, నీ పద్ధతి మారాలి, నీ క్రియలు మారాలి. దేవుడు కోరుకుంటున్నది నీ మార్పు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ శరీరములో లేనిపోని ఆలోచనలు పుడుతున్నాయి. నీ శరీరపు ఆలోచనలు మారాలి. ఇవి మారకపోతే దేవుని ఆత్మ నీలో పనిచేయదు. దురాత్మ నీలోకి వచ్చి పడుతుంది. దేవునికి నువ్వు ఆత్మను అప్పగించవలసిన రోజు ఒకటి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎలా అప్పగిస్తావు? అదే చదువుదాం, మళ్ళీ అదే చదువుదాం. రోమపత్రిక 12:2 కలిసి ఉంటాయి కదండి, అవి కలిసి ఉంటాయి, చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
అవును, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను నేను ఒక్కదాన్ని చేస్తున్నానా? నేను ఒక్కనే ఇట్లా రివర్స్ అయ్యానా? నాదే ఇట్లుందా? ఇప్పుడు 10వ తరగతి పిల్లలు వాళ్ళు కూడా ఫెయిల్ అయినారులే. మనం పాస్ కాలేదంటే వాళ్ళు కూడా అయినారులే, ఫెయిల్ అయినారు. నువ్వు పాస్ అయితే చెప్పవు. అందరూ ఫెయిల్ అయినారు మా బడిలో, అందరూ అంతే అంటే బడి తప్పనమాట. అప్పుడు వాళ్ళు బడిలో సరిగ్గా చదువు చెప్పలే, అందుకు అందరూ ఫెయిల్ అయినారు మా స్కూల్లో. నేను చాలా మందిని అడిగాను, బాగా రాసిన పరిచయం బ్రహ్మాండ మార్కులు వచ్చి బ్రహ్మాండం. నీ బ్రహ్మాండం ఎప్పుడు బయటపడుతుంది? మార్కులు వచ్చినప్పుడు బయటపడుతుంది. అన్నిటికీ పెట్టినారు ఇట, ఇది రాసినా బా ఆయన నీకు వేయాల టిక్కు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రియలు బాగున్నాయి, చూపు బాగుంది, నడతలు బాగున్నాయి, వస్త్రధారణ బాగుంది, టిక్కేయాల్సింది ఆయన. బైబిల్లో చూస్తున్న ఈ లోక మర్యాదను నీవు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటి చెప్పండి గట్టిగా. దేవుని చిత్తం ఏంటి గట్టిగా చెప్పండి. నేను చెప్తాను. తెస్సలోనికి రాసిన పత్రిక, మీరు చెప్పరు నాకు తెలుసు కదా. 18, 19, 21, 16 నుంచి కలిపి చదువుంటాం, అన్ని కలిపి ఉంటాయి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను ఏం చేస్తున్నారంట? శరీర క్రియల చేత ఆర్పేస్తున్నారు. అప్పగించవలసిన ఆత్మను శరీర క్రియల చేత ఆర్పేస్తున్నారు. ఎలా ఆర్పేశారు? హననీయ సఫీరాలు ఆర్పారు. చూడండి, హననీయ సఫీరాలు ఆర్పేశారు. వెంటనే వచ్చేద్దాం ఇక్కడికి. ఎక్కడుంది ఆ మాట? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఇరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల మీద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఎవరిని మోసం చేశాడు? ఎవరిని? నీకు అనుకూలముగా కానుకలు ఇచ్చావు. నీకు అనుకూలంగా. ఏమంటే దేవునికి అనుకూలంగా ఇచ్చామా మనం కానుకలు? స్తోత్రం చెప్పాలి. క్రైస్తవుడు దేని విషయంలో అనుకూలత చూసుకుంటున్నాడో తెలుసా? తనకు అనుకూలమైన భక్తి చేసి, తనకు అనుకూలమైన బోధకుని వెంబడించి, తనకు అనుకూలమైన సంఘం చేర్చుకుని, గాయపరిచే సేవకుని, హెచ్చరించే సేవకుని, సరిచేసే సేవకుని ఒప్పుకునే సంఘాలు లేవో. ఇప్పుడు సేవకులు ఎలాంటి సేవకులు కావాలి? అనుకూలమైన సేవకుడు కావాలి, అనుకూలమైన బోధకుడు కావాలి, అనుకూలంగా నిన్ను మెచ్చుకునేవాడు కావాలి. బైబిల్ చెప్తుంది, నువ్వు దేనిని మోసం చేస్తున్నావు తెలుసా? దేవుని పరిశుద్ధాత్మను నీవు దొంగతనం చేసినా నువ్వు దేవుని మోసం చేసినట్టే. నీ ఆత్మ ఆరిపోతుంది, నీ ఆత్మ ఆరిపోతుంది. అందుకే ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా, ఇంకెక్కువ వద్దు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో, ఎక్కడ నువ్వు చెడిపోయావో,
ఎక్కడ నీవు దేవునికి అనుకూలంగా లేవో ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. ప్రార్థనలో కూర్చొని, అయ్యా ఎక్కడ నేను నీకు విరోధంగా నడుచుకున్నానో, ఎక్కడ నిన్ను గాయపరిచేలా నడుచుకున్నానో దయచేసి నాకు సాయం చేయి, గుర్తు చేయి ప్రభువా, నేను ఒప్పుకోవాలి, అక్కడ నేను సరి చేయబడాలని దేవుని దగ్గర ఒప్పుకొని ఏం చేయాలి? ఆ మారు మనసు పొందితే ఏం పొందాలి? ఇప్పుడు మనిషి మార్పు వేరు, సంఘము మార్పు వేరు. అర్థమవుతుందా? ఇక్కడ సంఘం మారు మనసు. మనుషులందరూ కూడా పై వచనాలు మీరు మళ్ళీ చదువుకోండి. నీకున్న సహనం, నీకున్న ఓర్పు, నీకున్న జ్ఞానం, నీకున్న తెలివిని బట్టి దేవునికి స్తోత్రం అన్నాడు. కానీ కిందికి వచ్చేసరికి నీకొక్కటి తక్కువ ఉంది అన్నాడు. నీకొకటి తక్కువ ఉంది. ఇక్కడ నువ్వేమైపోయావు? దేవునికి అనుకూలంగా లేవు. దేవునికి అప్పగించే సమయం వచ్చినప్పుడు, అప్పగించేటప్పుడు ఆయన రిసీవ్ చేసుకోవాలి. కయీను అర్పణను దేవుడు అంగీకరించాడా, అంగీకరించలేదా? నోరు తెరిచి చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. నేను మీకు ముందే చెప్పాను, నాకు బండ శివుడు. దయచేసి కొంచెం గట్టిగా చెప్పండి. కయీను అర్పణను దేవుడు లక్ష్యం ఉంచాడా, అంగీకరించాడా, అంగీకరించలేదా? హేబెలు అర్పణ అంగీకరించాడా, అంగీకరించలేదా? ఏదో ఒకటి ఆ లాస్ట్ ముగింపు కరెక్ట్ లేదు. ఆడదాకా అంగీకరించాడు లేదు, దించలేదు లేదు. హేబెలు అర్పణ అంగీకరించాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చూసారా, షాపులు బయటవన్నీ. స్తోత్రం. హేబెలు అర్పణను దేవుడు అంగీకరించాడు. తల్లులారా, మీకు అందరికి దండాలమ్మా. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హేబెలు అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు? కయీను ఆలోచన విధానం బాగలేదు. ఆ కయీను అర్పించే అర్పణ సరైంది కాదు. చూసారా, ఆ మొదటి క్రియ, ఆ మారు మనసు నువ్వు పొందాలి. ఇప్పుడు ప్రకటనలోనే ఉండాలి మనం. ఆ మొదటి క్రియలు చేయము. ఏం చేయాలి? ఏమమ్మా నవ్వుతున్నారు? అట్లు చేస్తారా? చేయండి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ ఆత్మ స్తంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ దీపము ఆరిపోతుంది. నీ ఆత్మ సంబంధమైన దీపం ఆరిపోతుంది. అప్పగించడానికి ఏమీ లేదు మీ దగ్గర. నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర వెండి ఉంది, బంగారు ఉంది, పొలాలు ఉన్నాయి, చదువు ఉంది, జ్ఞానం ఉంది, సిరి సంపదలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, పలుకుబడి ఉన్నాయి. దిబ్బకి నెతికేసి కొట్టుకో, ఏం పనికి రావే. ఇవేమి దేవుడు అడగడు. ఆత్మ ఎలాగ ఇచ్చావో అలాగ ఇచ్చేయి అన్నాడు, అంటాడు అంతే. హల్లెలూయా. ఎలా ఇస్తావు? నీ శరీరములో నీ ఆలోచనలు సరిగా లేవు. శరీర క్రియలన్నీ కూడా నీలో కుళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే నీ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా. హల్లెలూయా. ఆత్మ ఏం చెప్తుందో తెలుసా? తెల్లవారుజామైంది, లేచి ప్రార్థన చేసుకో అంటది. శరీరం ఏమంటది తెలుసా? అలసిపోయినా ఇంకా చీకటిగానే ఉంది, రాత్రి దోమలు గుట్టి సరిగా నిద్రపోలేదు నువ్వు, ఆ కరెంటు రాత్రి మధ్యరాత్రి కరెంటు తీసేసినాడు, నాకు తెలుసు, నువ్వు పడుకో అంటది శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ బాధలు సరిగ్గా లేవు, నా మాట విని నువ్వు ఇప్పుడు లేచిపోయి నీళ్ళు తాగడానికి బయటికి వెళ్ళిపో అంటది శరీరం. ఆత్మ ఏమిటో తెలుసా?
ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవులు గలవాడు అంటది. నేను అనలేదు, ఇక్కడ రాయబడింది ఆ మాట. 7వ వచనం, చెవులు గలవాడు ఆత్మ సంగతులు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట జయించు వారిని దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు